బీజేపీలో నరేంద్ర మోడీ వారసులెవరో చెప్పమంటే హిందుత్వ నినాదం ఎక్కువగా వినిపిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి పేరునే ఎక్కువ మంది చెప్తున్నారు. యోగి సైతం కుటుంబ జీవితాన్ని త్యజించారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఇక ఆయన తనకంటూ ఏమీ లేకుండానే ప్రజలకు అంకితమయ్యారు. రాజకీయంగా చూస్తే 50 ఏళ్ల వయసున్న యోగిని యువనేత కిందని అంతా చూస్తారు. యోగి ఇమేజ్ చూస్తే దేశమంతా ఉంది. ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. రికార్డుల పరంగా చూస్తే గనక నిన్న మోడీ రికార్డులు బద్దలు కొట్టారు. ఆయన దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాదిరిగా నిరాటంకంగా పాలించే ప్రధానిగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఆ విధంగా 1966 జనవరి నుంచి 77 మార్చి వరకు ఇందిరాగాంధీ పాలించిన 11 ఏళ్ల కంటిన్యూస్ పాలన రికార్డుని మోడీ తాజాగా బ్రేక్ చేసి శభాషణ పెంచుకున్నారు. ఈ టర్మ్ మొత్తం పూర్తి చేస్తే ఆయన ఇందిరాగాంధీ ప్రధానిగా ఎక్కువ కాలం పాలించిన రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చూస్తే యూపీలో మొత్తం పాలించిన ముఖ్యమంత్రులందరికంటే ఎక్కువ కాలం పాలించిన సీఎంగా యోగి కొత్త రికార్డు నెలకొల్పారు. యూపీని ఎంతో మంది పాలించారు. అయితే కాంగ్రెస్ హయాంలో గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీదనే అత్యధిక కాలం పాలించిన రికార్డు ఉంది. ఆయన ఏకంగా 8 సంవత్సరాల 127 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా యోగి ఆ రికార్డును అధిగమించారు. 2017 మార్చి 19న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి తాజాగా 8 ఏళ్ల 128 రోజులకు తన పాలన పూర్తి చేసుకున్నారు. దాంతో ఆయన యూపీలో అత్యధిక కాలం పాలించిన తొలి సీఎంగా రికార్డులకెక్కారు. యోగి ఎంపీగా 2014లో ఉంటుండగానే 2017లో యూపీకి సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాటు పూర్తిగా పనిచేసిన ఆయన నాయకత్వంలో 2022లో ఎన్నికలు జరిగాయి. కొన్ని సీట్లు తగ్గినా మరోసారి యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో రెండవ మారు ఆయనే కొనసాగారు. ఇక 2027లో యూపీ ఎన్నికలున్నాయి. అంటే ఈ టర్మ్ కూడా పూర్తి చేసుకుంటే యోగి 10 ఏళ్ల సీఎంగా ఉంటారు. మరి ఆ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇప్పట్లో కుదిరేది కాదేమో. ఎందుకంటే యూపీలో రాజకీయాలు అలా ఉన్నాయంటున్నారు. ఇక యోగి ఇమేజ్ చూస్తే జాతీయ స్థాయిలోనే ఉంది. ఆయనే మోడీకి సిస్సులైన వారసులని అంతా అంటారు. దాంతో మోడీ గనక తప్పుకుంటే ఛాన్స్ ఆయనకే ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తోందని చెప్తున్నారు. హిందుత్వం మారుపేరుగా ఉంటూ దూకుడుగా రాజకీయాలు చేసే యోగి రాజకీయ వ్యూహాలలో పదును తేరారంటున్నారు. నిజానికి ఆయన పేరు యోగి, కానీ ఆయన ఎత్తుగడలు మాత్రం వేరే లెవెల్ అంటున్నారు. ఈ క్రమంలో ఒక ఎంపీ నుంచి పెద్ద స్టేట్ కి సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రధాని రేసులో బలమైన అభ్యర్థిగా అవతరించారంటే మాటలు కాదు కదా అని అంటున్నారు.